విజయవాడలో ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు ఆవకాయ్ అమరావతి సంబరాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏపీలో తొలిసారిగా ఫ్లోటెడ్ బోట్స్ ను పరిచయం చేస్తుంది ప్రభుత్వం. విభిన్న ఆకృతుల్లో ఉన్న పడవలను పర్యాటకులకు సౌకర్యవంతంగా భద్రతా పరంగా చర్యలు తీసుకుని సిద్ధం చేశారు. ఇక ఈ అంశానికి సంబంధించిన వివరాలు మనకు హరికిషన్ అందిస్తారు. సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా, అలాగే తెలుగు చలనచిత్రం సాహిత్యం అలాగే కళలను చాటి చెప్పేలా పెద్ద ఎత్తున విజయవాడ వేదికగా టూరిజం డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అమరావతి ఆవకాయగా కూడా నామకరణం చేశారు. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం కృష్ణానదీ తీరంలో భవానీపురంలో జరగబోతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమానికి అయితే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం భవానీపురం వద్ద ఉన్నటువంటి ఈ వేదిక ప్రాంగణం అంతా కూడా ఉన్నాము. 8, 9 అలాగే 10వ తారీఖు అంటే కంప్లీట్ గా 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి పాల్గొని ఈ కార్యక్రమాన్ని సాయంత్రం ప్రారంభించబోతున్నారు. అలాగే కంప్లీట్ గా కూడా తెలుగు చలనచిత్ర రంగానికి అంటే సాహిత్యానికి సంబంధించి చేసినటువంటి కృషిని ఈ సందర్భంగా గుర్తు చేసుకోబోతున్నారు. అలాగే టూరిజం డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఎన్నో కార్యక్రమాలను కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే కృష్ణా నదికి సంబంధించి ప్రత్యేకంగా ఒక స్పోర్ట్స్ సిటీగా తయారు చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి పలు సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా టూరిజం డిపార్ట్మెంట్ లో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలను కూడా రూపొందించాలని చెప్పినటువంటి నేపథ్యంలో అమరావతి ఆవకాయ కార్యక్రమంలో గుర్తుండిపోయేలా ప్రత్యేకంగా రాష్ట్రంలోనే మొదటిసారిగా ఫ్లోటింగ్ హోమ్స్ అనేవి అలాగే ఫ్లోటింగ్ బోట్స్ అనేవి కూడా తీసుకురావడం జరిగింది. ఒకసారి మనం చూస్తున్నాం. ఇవే కూడా అంటే 2 టైప్స్ ఆఫ్ సంబంధించినటువంటి ఫ్లోటింగ్ బోట్స్ అనేవి మనం చూస్తున్నాం. ఒకటి హోమ్ టైప్ లో ఉంది, అలాగే మరొకటి హట్ టైప్ లో ఉంది. సో దీనికి సంబంధించి లోపల ఎలా ఉంటుంది, సో దీని ప్రత్యేకతలు ఏంటి, అలాగే ఎవరైతే పర్యాటకులకు సంబంధించి దీన్ని ఎలా అనుభూతిని సొంతం చేసుకోవాలి, సో ఎటువంటి సౌకర్యాలు కలిగిస్తారో తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఒకసారి చేద్దాం. ప్రస్తుతం మనం హట్ మాదిరిగా ఉన్నటువంటి బోట్లోకి అయితే వెళ్తున్నాం. కంప్లీట్గా ఒక సరికొత్త అనుభవాన్ని అయితే సొంతం చేసుకోవచ్చు. కంప్లీట్గా విఐపి లాంజ్ ఏ రకంగా ఉంటుందో, ఒక స్టార్ హోటల్లో ఎటువంటి సౌకర్యాలు కల్పించారో అటువంటివి కూడా మనకి ఇక్కడ ఒక్కసారి అయితే చూడొచ్చు. కంప్లీట్గా ఒక బెడ్, అలాగే ఏసీ విత్ ఫ్యాను, అలాగే కంప్లీట్గా సేఫ్టీ మెజర్స్ కూడా పాటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రతినిధులు ఈ సంస్థకు సంబంధించినటువంటిది, అలాగే టూరిజం డిపార్ట్మెంట్తో టై చేసుకున్నటువంటి ప్రతినిధులు కూడా ఉన్నారు. వారిని కూడా కదిలించే ప్రయత్నం ఒకసారి చేద్దాం. ఈరోజు మీరు చెప్పండి ప్రధానంగా, సో ఏంటి దీని ప్రత్యేకత ఏంటంటే సార్, ఇది ఒక ఫ్లోట్ పాడ్ అండి. అది బేసికలీ ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటంటే ల్యాండ్ మీద ఇలాంటి పాడ్స్ ఉంటాయి, కానీ మనం ఫస్ట్ టైం ఇన్ ఇండియా వీఆర్ లాంచింగ్ ఏ హౌస్ విత్ పాంటూన్స్. పాంటూన్స్ కూడా దానికి పేటెంట్స్ ఉన్నాయి, పేటెంట్ రైట్స్ ఉన్నాయి మా సిఓ సార్ దగ్గర. ఆయన పేరు గుమ్మడిపు పాపారావు గారు. ఆయనకి దీనికి రైట్స్ ఉన్నాయి. ఇంకా దాని ఏంటంటే ఇది ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్, లగ్జరీ హౌస్. మీరు దీంట్లో ఉండొచ్చు. ఇంక దీంతోపాటు అకామిడేషన్ మీకు రైడ్స్ ఉంటాయి, 2 hours రైడ్స్ ఉంటాయి. ఇంకా మిగతా ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ లగ్జరీ. యూ కెన్ హ్యావ్ ఏ లుక్ ఇన్ దిస్. ఏసీ ఉంది, మీకు ఒక ఇంటికి సౌకర్యాలు ఏమేమి కావాలి అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇంకా దాంతోపాటు ఏంటంటే దీని ఎవ్రీథింగ్ వాట్ ఐ క్యాన్ సే మీన్స్ మీకు మార్నింగ్ 2 o'clockకి చెక్ ఇన్ ఉంది, 2 o'clockకి చెక్ ఇన్ అయ్యి మరి మీకు ఈవినింగ్ సన్సెట్కి తీసుకెళ్తారు. మరి అలాగే 1 hour రైడ్ ఉండేది అక్కడ. మళ్ళీ మార్నింగ్ వచ్చేసి మీకు సన్ రైజ్ చూపెడతారు, 1 hour రైడ్ ఉండేది మీకు. అలా బేసికలీ అదన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. సో నైట్ అంతా బోట్లోనే స్టే చేయడానికి సపరేట్గా ఏమన్నా పాయింట్లు అనేవి రికగ్నైజ్ చేయడం జరిగిందా, ఎక్కడ ఉంటుంది, అలాగే సేఫ్టీకి సంబంధించినటువంటి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు? సేఫ్టీ ఏంటంటే సార్, మీకు మనకి NIWS డ్రైవర్స్ ఉన్నారు దీంట్లో. ఎవ్రీబడి ఈస్ ట్రైన్ డ్రైవర్స్, ఎవ్రీబడి దే ఆర్ హ్యావింగ్ ఎ సర్టిఫికేషన్ ఆన్ దాట్. అండ్ వాళ్ళకి ఏంటంటే మనకి సేఫ్టీకి లైఫ్ జాకెట్స్, ఆల్ ద మెజర్మెంట్స్ వీఆర్ టేకన్ హియర్. దీనికి సంబంధించిన మనకు వాటర్ బాడీకి దగ్గర ఉన్న అన్ని మెజర్మెంట్స్ మనం ముందలే తీసుకున్నా ఉంది. మనకి ఏంటంటే మనకి మా సార్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు దాని గురించి. మీరు చెప్పండి, ఈరోజు మామూలుగా పాయింట్స్ అనేవి ఎక్కడ పెట్టడం జరిగింది? అంటే ప్రధానంగా ఈ నైట్ టైం ఇది స్టే చేయాల్సి ఉంటుంది, సో ఎక్కడ అవి స్టే చేస్తారు? సో దానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ అంటే నిపుణులు డ్రైవర్లు ఉన్నారంటున్నారు, ఇంకా ఎవరెవరు మానిటరింగ్ చేస్తారు? నైట్ టైం మనకి భవానీ ఐలాండ్ ఈ కృష్ణానది వాటర్లో ఉంటుంది. నైట్ టైము ఫ్లోట్ చేస్తాము. కానీ నైట్ టైం ఏంటంటే రైడ్స్ ఉండవు. నైట్ టైం ఓన్లీ ఈవినింగ్ మార్నింగ్ మీకు రైడింగ్స్ ఉంటాయి.
మార్నింగ్ సన్ రైజ్ అయినప్పుడు మీకు రైడ్ చేసి చూపిస్తాం. అదే ఈవినింగ్ సన్సెట్ అప్పుడు రైడ్ చేసి చూపిస్తాం. రిమైనింగ్ టైంలో అంటే నైట్ టైంలో ఓన్లీ మీకు జెట్టి దగ్గర స్టాక్ చేస్తాం, ఉంచుతాం. మీకు సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటే మనకి ఈ బోట్స్కి ఫస్ట్ మేము డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి లైసెన్స్ అండ్ అప్రూవల్ తీసుకుంటాం. ఫస్ట్ ఏంటంటే ఏపీ టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇస్తారు, అగ్రిమెంట్ అనమాట బోట్స్ రన్ చేయడానికి. దీనికి ఏపీ పోర్ట్ అథారిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళు మనకి బోట్స్ వెరిఫై చేసి దీని తాలూకా మెజర్మెంట్స్ స్ట్రెంత్ అంతా వెరిఫై చేసి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, ఎన్ఓసి ఇస్తారు. దాంతోపాటుగా ఏపీ పోర్ట్ అథారిటీ ఇన్లాండ్ వాటర్ వేస్ అని ఉంటుంది, ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ వాళ్ళు మనకి లైసెన్స్ ఇస్తారు. దాంతోపాటుగా మన ఏపీ టూరిజం డెవలప్మెంట్తో టైఅప్ చేసుకున్నాం బోట్స్ నడపడానికి. పోర్ట్ అథారిటీ వాళ్ళు మనకి ఈ బోట్ ఎంతవరకు నడపాలి అన్నది మనకి వాళ్ళు ఈ పర్మిషన్ ఇస్తారు, రూట్ పర్మిషన్ ఇస్తారు వాళ్ళు. దాంతో మనం అన్ని సెటప్స్ చేసుకుని చేస్తాం. తర్వాత సెక్యూరిటీ ప్రికాషన్స్ ఏంటంటే మన బోటు ఏ ప్లేస్లో రన్నింగ్లో ఉందన్నది టూరిజం డెవలప్మెంట్ వాళ్ళు కంట్రోల్ రూమ్ నుంచి మానిటరింగ్ చేస్తారు. వాళ్ళకి సీసీ కెమెరా ఉంటుంది యాక్సెస్, మన దగ్గర లొకేషన్లో అన్ని సీసీ కెమెరాస్ ఉంటాయి, వాళ్ళు యాక్సెస్ చేస్తారు. తర్వాత బోట్లో మన పర్సన్ అవైలబుల్ ఉంటారు బోటు బ్యాక్ సైడ్. తర్వాత నీరు ఎప్పుడైతే మనం స్టాక్ చేస్తాం అప్పుడు కూడా బోట్లో డ్రైవర్స్ ఉంటారు, డ్రైవరు ప్లస్ ఒక గార్డ్ ఉంటాడు. గార్డు డ్రైవరు బోత్ ఆర్ ట్రైన్డ్ ఫ్రమ్ NIWS, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ అంటాం. అది గోవాలో ఉంటుంది. మన ఇండియా మొత్తం వాళ్ళే ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు డ్రైవర్స్కి. ప్లస్ ఈ లైఫ్ గార్డ్స్ ఉంటారు. లైఫ్ గార్డ్స్ ఏంటంటే మీకు వాళ్ళకి లైఫ్ సేవింగ్ టెక్నిక్స్ అని ట్రైనింగ్ తీసుకుంటారు వాళ్ళు. ఇన్ కేస్ ఎమర్జెన్సీ అయినప్పుడు వాళ్ళు మీకు ఆన్ ద స్పాట్లో రెస్పాండ్ అయ్యి మీకు సేవ్ చేస్తారు. తర్వాత మీకు ఇప్పుడు మీకు ఇక్కడ చూసుకుంటే లైఫ్ జాకెట్స్ ఉన్నాయి, అవి ఉంటాయి. తర్వాత లైఫ్ గార్డ్స్ ఉంటాయి. మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా అన్నిటి సేఫ్టీ ప్రికాషన్స్ మేము తీసుకుంటాం. మామూలుగా మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు చెక్ ఇన్ అవుట్. సో ఈ టైంలో ఎంత ఛార్జ్ చేస్తారు, అంటే పౌడ్కి ఎంత ఛార్జ్ చేస్తారు, హోమ్కి ఎంత ఛార్జ్ చేస్తారు? సో ఏమేమి మీరు వారికి ఎవరైతే పర్యాటకులు వస్తారో వారికి ఏమేమి ఇస్తారు? మేము మధ్యాహ్నం చెక్ ఇన్ అవుతారు కదా, చెక్ ఇన్ అయిన తర్వాత మేము అదే మామూలుగా మీకు ఎడిషనల్ బెనిఫిట్స్ అంటే రూమ్ స్టేతో పాటుగా మీకు కావాల్సినటువంటి ఫుడ్, ఏదైనా బయట నుంచి కేక్స్ మీ పార్టీ చేసడానికి, తర్వాత ఏమైనా స్నాక్స్, కూల్ డ్రింక్స్ అన్నీ కూడా మేము బయట నుంచి తెచ్చి మీకు ఇస్తాం. దానికి ఏవైతే ఉంటాయో అవి మీరు ఎక్కడి నుంచి కావాలంటే అప్పుడు తెప్పించుకోవచ్చు, లేదంటే మేమే మీకు డోర్ డెలివరీ చేస్తాం. దాంతోపాటుగా మేమంటే ఓన్లీ అకామిడేషన్ ఒకటే ఛార్జ్ చేస్తాం. దానికి స్టేకి మన క్యాప్సుల్ హోమ్ అయితే మీకు 8,000 వరకు ఛార్జ్ చేస్తాం. ఇది ఎక్కువ పోర్ట్లో 6,000 వరకు ఛార్జ్ చేస్తాం ప్లస్ GST. దాంట్లో ఎంతమంది ఉండొచ్చు, దీంతో ఎంతమంది? అందులో 6 అంటే టోటల్ 10 మెంబర్స్ వరకు పర్మిషన్ ఉంటుంది, కానీ మేమేంటే 6 పర్సన్కి అలౌ చేస్తాం. ప్లస్ 2 గార్డ్స్ ఉంటారు మా వాళ్ళు. అలాగే హోమ్ ఉంటుంది. ఒకసారి ఫ్లోటింగ్ సంబంధించినటువంటి హోమ్ ని కూడా చూద్దాము. అక్కడ ఎంతమంది అంటే ఇది కంప్లీట్ గా 6 మెంబర్స్ దీంతో ఉంటారని చెప్తున్నారు. ఏదైతే 4+2 ఎవరైతే లైఫ్ సంబంధించినటువంటి గార్డ్స్ ఇద్దరు ఉంటారో, అలాగే ఇది కంప్లీట్ గా కూడా 8 మెంబర్స్ అంటే 6+2 ఎవరైతే డ్రైవర్ అలాగే ఒక గార్డ్ కూడా ఉంటారని చెప్తున్నారు. ఒక లగ్జరియస్ హోమ్ లో ఎలా ఉంటుందో కంప్లీట్ గా కూడా అలా ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి చాలా వరకు కూడా చూడడానికి వస్తున్నారు. ఎలా ఉంది అసలు మీకు దీనికి సంబంధించి కంప్లీట్ గా, అంటే ఈ హోమ్ ను ఇంతవరకు విజయవాడ లాంటి నగరాలు ఇలా? సార్ అసలు ఇదైతే బ్రహ్మాండంగా ఉంది సార్. అసలు ఫస్ట్ టైం మరి ఇంతకుముందు సీఎం గారు చంద్రబాబు గారు అమరావతికి డివైడ్ అయిపోయింది తెలుగు రాష్ట్రాల్లో, అప్పుడు F1 H2O తీసుకొచ్చి స్పోర్ట్స్కి టూరిజం డెవలప్ చేశారు. మళ్ళీ అదే సీఎం చంద్రబాబు గారు మళ్ళీ ఇప్పుడు వస్తాము, మరి ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అదృష్టం చేసుకున్నట్టు ఉంది. మరి ఇట్లాంటి టూరిజం స్పాట్లు మరి ఆంధ్ర రాష్ట్రంలో అనేక ప్లేసుల్లో మరి డెవలప్ చేస్తూ మనకు ప్రజలుగా విజయవాడ ప్రజలకు ఎంతో ఆనందకరంగా ఉంటుంది. మరి ఇట్లాంటివే కాకుండా ఇంకా వాటర్ రైడ్స్ ఇంకా ఎన్నో తీసుకొచ్చి మరి విజయవాడ ప్రజలే కాకుండా మరి అమ్మవారి దర్శనానికి చాలామంది వస్తారు. మరి భవానీ ఐలాండ్ ఇంతకుముందు ఉన్న ఒక్కొక్క ప్లేసే టూరిజం స్పాట్, ఇప్పుడు ఇంకా ఎన్నో ఇట్లాంటివి తీసుకొచ్చే జనాలకి మంచి ఆనందాన్ని వినోదాన్ని కలిగజేయాలని కోరుకుంటున్నాం ప్రభుత్వం. సో మొత్తానికి ఇది చూస్తున్నాం హోమ్, ఏదైతే ఫ్లోటింగ్ సంబంధించినటువంటి హోమ్ బోటు. ఇది ఒకసారి చూడొచ్చు. డ్రైవర్ ఇక్కడ నుంచి కంప్లీట్ గా కూడా డ్రైవింగ్ చేస్తారు. అలాగే ఎవరైతే గార్డ్ ఉంటారో ఆయన వెనకాల ఉంటారు. కంప్లీట్ గా డ్రైవర్ ఇక్కడే నుంచి డ్రైవింగ్ చేయడం. అలాగే మనం ఫస్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. జస్ట్ ఇది ఒక చిన్న హాల్ గా ఉంది. ఇక్కడ కంప్లీట్ గా ఎవరైతే కూర్చొని టీ అయితేనేమి, స్నాక్స్ అయితేనేమి, అలాగే ఒక ఫ్యామిలీ అంతా కూడా కూర్చొని మాట్లాడుకోవడానికి ప్రత్యేకంగా కూడా ఇక్కడ చైర్స్ అలాగే
సోఫా టైప్లో మినీ సోఫా టైప్లో కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా దగ్గర లైఫ్ జాకెట్స్ ఎంతమంది ఉంటారో కంప్లీట్గా అన్ని లైఫ్ జాకెట్స్ని కూడా అంటే డబల్ ఉన్నదానికంటే డబల్గా ఉన్నాయి. అలాగే దీంట్లో వాష్రూమ్స్కి సంబంధించి ప్రత్యేకంగా కూడా అత్యంత అధునాతన ఇవి కూడా కంప్లీట్గా కూడా ఒకసారి మనం వీటిని కూడా చూడొచ్చు. అంటే ఎక్కడ కూడా కంజెస్టెడ్గా కాకుండా కంప్లీట్గా కూడా లగ్జరీయస్గా ఏదైతే మనం ఒక హోటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏవైతే సౌకర్యాలు మనము ఉంటాయో సో అటువంటి సౌకర్యాలు కంప్లీట్గా కూడా ఇక్కడ కల్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి 6 మెంబర్స్ని అలౌ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. దీనికి 8,000 రూపీస్ పర్ డే ఛార్జ్ చేస్తారు. అంటే మధ్యాహ్నం 2 గంటలకు చెక్ ఇన్ అయితే అలాగే మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది. వీరు టిఫిన్ వరకు మార్నింగ్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఏదైతే ఈవినింగ్ డిన్నర్కి సంబంధించి అలాగే వాటన్నిటికి సంబంధించి వాళ్ళే ఛార్జ్ చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మొత్తానికి మాత్రం ఇటువంటిది ఒక ఫ్లోటింగ్ బోట్స్ అయితే ఈ విజయవాడకు రావడం టూరిజం మరింత డెవలప్ అయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే నేను ఇక్కడ నుంచి వెనక్కి రావడం జరిగింది. ఇక్కడ గార్డ్ ఉంటాడు కంప్లీట్గా కూడా. వాళ్ళు ఒకవేళ రాత్రి పూట ఇక్కడ ఫ్లోటింగ్ బ్రిడ్జి నిలబెట్టినప్పుడు ఎప్పటికప్పటికి కూడా మానిటరింగ్ చేస్తుంటారు. అలాగే టూరిజం సంబంధించినటువంటి కంట్రోల్ ఏదైతే ఉంటుందో సో కంప్లీట్గా సీసీ కెమెరాలు కూడా మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పటికీ కూడా ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే రెస్పాండ్ కావడానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటారు. సరికొత్త నిర్ణయాలకు టూరిజం అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేక శ్రద్ధతో టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ దీనిపై మక్కువతో ముఖ్యంగా ముఖ్యమంత్రిని ఒప్పించి మరీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ప్రత్యేక ఆకర్షణగా అమరావతి ఆవకాయలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉందని మాత్రము చెప్పుకోక తప్పదు. కెమెరామెన్ తేజతో హరికిషన్, హెచ్ఎం టీవీ.